విశాఖపట్నంలో ల్యాండింగ్ అయ్యే విమాన ప్రయాణికులకు ఎప్పుడూ ఓ మధురానుభూతి కలుగుతుంది. సముద్రం మీదుగా ల్యాండ్ అయ్యే అనుభవం ప్రయాణికులకు ఒక మధుర జ్ఞాపకం. అయితే ఇకపై ఆ అనుభూతి ఉండకపోవచ్చు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి పౌర విమాన రాకపోకలు నిలిచిపోనున్నాయి. 70 ఏళ్ల పాటు సేవలందించిన విశాఖ విమానాశ్రయం ఇకపై డిఫెన్స్ ఎయిర్ బేస్గా మాత్రమే పనిచేయనుంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి విశాఖ విమానాశ్రయం సేవలు ముగుస్తాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో ల్యాండింగ్ ఓ అద్భుతమైన అనుభూతి. విమానం నుంచి అందమైన సాగర తీరాన్ని చూసే అవకాశం. సముద్రంలో షిప్పులు, మత్స్యకారుల పడవలు, సముద్ర జలాలపై సూర్యుడి మెరుపులు. ఆ అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఇకపై ఈ అనుభూతి సామాన్య ప్రయాణికుడికి దక్కదు. విశాఖ విమానాశ్రయంలో పౌర విమానయాన సేవలు శాశ్వతంగా నిలిచిపోయాయి. దీంతో విశాఖకు ఈ విమానాశ్రయానికి ఉన్న 70 ఏళ్ల అనుబంధం ఇకపై చరిత్రగా మిగిలిపోనుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1941లో సైనిక వైమానిక స్థావరంగా ఐఎన్ఎస్ డేగా ప్రారంభమైంది. 1954 నుంచి పౌర విమాన సేవలకు కూడా కేంద్రంగా మారి దాదాపు 7 దశాబ్దాల పాటు విశాఖపట్నం నగరాన్ని దేశ విదేశాలతో అనుసంధానించింది ఈ విమానాశ్రయం. అలాంటి విమానాశ్రయం ప్రయాణికులకు ఇకపై ఓ జ్ఞాపకం మాత్రమే. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించినప్పటికీ వైజాగ్ ఎయిర్పోర్ట్ను కొనసాగించాలనే డిమాండ్స్ ఉన్నాయి. ఎందుకంటే విశాఖ నుంచి భోగాపురం వెళ్లి విమానం ఎక్కాలంటే చాలా సమయం పడుతుంది. పద్మ వ్యూహం లాంటి ట్రాఫిక్ ను దాటుకుని భోగాపురంకు చేరుకోవాలంటే చుక్కలు చూడాల్సిందే. విమానాశ్రయం నేనే కట్టానంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న చంద్రబాబు అదే టైంలో ఎయిర్పోర్టుకు చేరుకునేందుకు అవసరమైన కీలక రహదారి ప్రణాళికను మాత్రం అమలు చేయలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన బీచ్ కారిడార్ ను పక్కన పెట్టి భోగాపురం విమానాశ్రయ ప్రయాణాన్ని ట్రాఫిక్ మయం చేశారు. ఎయిర్పోర్ట్ కు సులువైన కనెక్టివిటీ కోసం 1500 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులను ప్రతిపాదించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి నిధుల హామీని కూడా అప్పటి సీఎం వైఎస్ జగన్ సాధించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పలు ప్రధాన రహదారి ప్రాజెక్టుల్ని ఆమోదించారు. NH-16 ట్రంపెట్ ఇంటర్చేంజ్ తో పాటు BMRDA మాస్టర్ ప్లాన్ రోడ్లకు ఆమోదం తెలిపారు. విశాఖ నగరం నుంచి వేగవంతమైన ప్రయాణం కోసం 156 కోట్ల రూపాయలతో 26.72 కిలోమీటర్ల మేర 7 ప్రధాన రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. విశాఖ నలుమూలల నుంచి ఎయిర్పోర్టుకు చేరుకునేలా, విశాఖ నగరంతో సంబంధం లేకుండా నేరుగా విమానాశ్రయానికి వెళ్లేలా పలు మార్గాలని ప్రతిపాదించారు. వీటితో పాటు భవిష్యత్తు మెగా కోస్టర్ కారిడార్ లో భాగంగా భీమిలి భోగాపురం మార్గాన్ని 6 నుంచి 8 లైన్లతో విస్తరించాలని, ఇదే మార్గంలో మెట్రోను కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ గా భీమిలి భోగాపురం మార్గాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు. వీటన్నింటికీ వైఎస్ జగన్ హయాంలో కేంద్రం ఆమోదం తెలిపింది కూడా. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉంది కాబట్టి రావడం పెద్ద పని కాదు. కానీ చంద్రబాబు ఆ పని చెయ్యలేదు. ఓవైపు ఎయిర్పోర్టుకు సిటీతో సరైన అనుసంధానాన్ని ఏర్పాటు చేయకుండానే మరోవైపు విశాఖ నగరంలోని విమానాశ్రయంలో సేవల్ని నిలిపివేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా విశాఖ విమానాశ్రయం సేవలు ఇక సామాన్య ప్రయాణికులకు అందుబాటులో ఉండవనేది వాస్తవం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.